ఎస్. మన దేశంలో తెహ్రీ డ్యామ్ ను ఏ నదిపై నిర్మించారు? భగీరథి అండి. తెహ్రీ డ్యామ్ ను భగీరథి నదిపై నిర్మించారు. క్రింది వానిలో సరైన వాక్యాలు గుర్తించండి. బాక్రానంగల్ ప్రాజెక్ట్ సట్లెజ్ నదిపై నిర్మించారు. బాక్రానంగల్ ప్రాజెక్ట్ సట్లెజ్ నదిపై నిర్మించారు. బాక్రానంగల్ ప్రాజెక్ట్ ద్వారా గోవింద సాగర్ అనే కృత్రిమ సరస్సు ఏర్పడింది. బాక్రానంగల్ ప్రాజెక్ట్ ద్వారా గోవింద సాగర్ అనే కృత్రిమ సరస్సు ఏర్పడింది. గోవింద సాగర్ సరస్సు ప్రపంచంలోనే అత్యధిక గురుత్వాకర్షణ ఉన్న సరస్సు. గోవింద సాగర్ సరస్సు ప్రపంచంలోనే అత్యధిక గురుత్వాకర్షణ ఉన్న సరస్సు. 3 కరెక్ట్ అండి. ట్యాంగ్ డ్యామ్ ను ఏ నదిపై నిర్మించారు? ట్యాంగ్ డ్యామ్ ను ఏ నదిపై నిర్మించారు? బ్యాస్ నదిపై అండి. ప్రాజెక్టు అవి ఉన్న రాష్ట్రాలకు సంబంధించి క్రింది వానిలో సరికాని జత ఏది? రీహాండ్ ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్ లో ఉందండి. గండక్ బీహార్ లో ఉంది. మట్టూరు డ్యామ్ తమిళనాడులో ఉందండి. సరికానిది వచ్చేసి కాక్రాపారా ప్రాజెక్ట్ కర్ణాటక. క్రింది వానిలో కోసి ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందే రాష్ట్రాలు ఏవి? కోసి ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందే రాష్ట్రాలండి బీహార్, నేపాల్. ఈ బీహార్, నేపాల్ రెండు కోసి ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందుతాయండి. బీహార్, నేపాల్. భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాస్పదంగా ఉన్న బాగ్లిహార్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? చీనాబ్ నదిపై ఉందండి. బాగ్లిహార్ ప్రాజెక్టు చీనాబ్ నదిపై ఉంది. ఇది భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాస్పదంగా ఉంది. క్రింది వానిలో గోదావరి నదిపై నిర్మించని ప్రాజెక్ట్ ఏది? గోదావరి నదిపై నిర్మించని ప్రాజెక్ట్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ అని గోదావరి నదిపై నిర్మించలేదు. మిగిలిన 3 ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టు గోదావరి నదిపై నిర్మించారు. ఇప్పుడు మెయిన్ వచ్చేసి కరెంట్ అఫైర్ గా చెప్పుకుంటే పట్టిసీమ ప్రాజెక్ట్ అనేటువంటిది ఏ నదిపై నిర్మించడం జరుగుతుంది అనేది అడిగే అవకాశాలు ఉన్నాయి. పట్టిసీమ ప్రాజెక్టు గోదావరి నదిపై నిర్మించారు. పట్టిసీమ గోదావరి నదిపై నిర్మించారు. ఏ ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని నర్మదా బచావో ఆందోళన చేపట్టారు? ఏ ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని నర్మదా బచావో ప్రాజెక్టు ఆందోళన చేపట్టారు? సర్దార్ సరోవర్. భారత్ లో అతి పొడవైన ఆనకట్ట ఏది? భారత్ లో అతి పొడవైన ఆనకట్ట ఏది? హీరాకుడ్ ఆనకట్ట అండి. ఈ క్రింది వానిలో మహారాష్ట్రకు చెందని ప్రాజెక్ట్ ఏది? కుందా ప్రాజెక్ట్ అండి. బాబ్లీ ప్రాజెక్టు, జైక్వాడి ప్రాజెక్టు, కోయానా ప్రాజెక్టు ఈ 3 మహారాష్ట్రకు చెందిన ప్రాజెక్టులే. కుందా ప్రాజెక్ట్ అనేటువంటిది మహారాష్ట్రకు చెందని ప్రాజెక్ట్ అండి. నదులు వాటిపై నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించి కింది వానిలో జతపరచండి. దూల్హస్తి, చినాబ్, కాక్రాపారా, బెట్టు నది, హీరాకుడ్, మహానది. హీరాకుడ్ మహానది. మాతాపెట్ల, సపతి. హీరాకుడ్ మహానది ఇది మన బాగా ఫేవర్ అండి. హీరాకుడ్ మహానది. ఇంకా పోతే దూల్హస్తి చీనాబ్ మీద ఉంది. సోమశిల ప్రాజెక్ట్ ను ఏ నదిపై నిర్మించారు? పెన్నా నదిపై అండి. తెలుగంగ ప్రాజెక్టు ద్వారా ప్రధానంగా ఏ నగరానికి తాగునీటిని సరఫరా చేస్తున్నారు? తెలుగంగ ప్రాజెక్టు ద్వారా ప్రధానంగా ఏ నగరానికి తాగునీటిని సరఫరా చేస్తున్నారు?
చెన్నైకి అండి. చెన్నై. తెలుగు గంగా ప్రాజెక్ట్ ద్వారా ప్రధానంగా ఏ నగరానికి తాగునీటిని సరఫరా చేస్తున్నారు? చెన్నైకి. మన దేశంలో అత్యంత పొడవైన కాలువ ఇది బకింగ్హామ్ కాలువ అండి. సారీ, ఇందిరాగాంధీ కాలువ. ఇందిరాగాంధీ కాలువ. మన దేశంలో అతి పొడవైన కాలువ ఇందిరాగాంధీ కాలువ. సర్దార్ సరోవర్ ఆనకట్టను ఏ నదిపై నిర్మించారు? నర్మదా నదిపై నిర్మించారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? ఆనకట్టను ఏ నదిపై నిర్మించారు? నర్మదా నదిపై నిర్మించారు. ఇందాక సేమ్ బిట్ వచ్చిందండి. ఏ ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని నర్మదా బచావో ఆందోళన చేపట్టారు? సర్దార్ సరోవర్. నర్మదా ప్రాజెక్టు బిలాంగ్స్ టు సర్దార్ సరోవర్. 8వ బిట్ అండి. భారతదేశంలో నెక్స్ట్ 16. భారతదేశంలో అతిపెద్ద కృత్రిమ సరస్సు గోవింద వల్లభ పంత్ సాగర్ ఏ ప్రాజెక్టు వల్ల ఏర్పడింది? కృత్రిమ సరస్సు ఏర్పడిందండి భారతదేశంలో. దాని పేరు గోవింద వల్లభ పంత్ సాగర్. అతిపెద్ద కృత్రిమ సరస్సు అది ఏ ప్రాజెక్టు వల్ల ఏర్పడింది అంటే రిహాండ్ ప్రాజెక్ట్ వల్ల ఏర్పడింది. రిహాండ్. ముల్లపెరియన్ ప్రాజెక్టు ఏ 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది? తమిళనాడు, కేరళ. ముల్లపెరియన్ ప్రాజెక్టు ఏ 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైందంటే తమిళనాడు, కేరళ. క్రింది వానిలో అంతర్జాతీయ ప్రాజెక్టు ఏది? క్రింది వానిలో అంతర్జాతీయ ప్రాజెక్టు ఏది? గండక్ ప్రాజెక్టు అంతర్జాతీయ ప్రాజెక్టు అండి. కోల్కతా ఓడరేవును రక్షించడానికి నిర్మించిన ప్రాజెక్టు ఏది? కోల్కతా ఓడరేవును రక్షించడానికి నిర్మించిన ప్రాజెక్టు ఏది? ఫరక్కా ప్రాజెక్టు కోల్కతా ఓడరేవును రక్షించడానికి నిర్మించారండి. ఫరక్కా ప్రాజెక్టు కోల్కతా ఓడరేవును రక్షించడానికి నిర్మించారు. ఆల్మూటి డ్యామ్ను ఏ నదిపై నిర్మించారు? ఆల్మూటి డ్యామ్ను ఏ నదిపై నిర్మించారు? కృష్ణా నదిపై. ఆల్మూటి డ్యామ్ను కృష్ణా నదిపై నిర్మించారు. తెలుగు గంగా ప్రాజెక్టుకు సంబంధించి కింది వానిలో సరైనది ఏది? తెలుగు గంగా ప్రాజెక్టుకు సంబంధించి కింది వానిలో సరైనది ఏది? ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణానది జలాలకు తెలుగు గంగా కాలువ ద్వారా రాయలసీమ సాగునీరు అందించడము. శ్రీశైలం రిజర్వాయర్ను పెన్నా నదిపై నిర్మించిన సంవత్సరాల ప్రాజెక్టును తెలుగు గంగా కాలువ అనుసంధానం చేస్తుంది. పైవన్నీ సరిపోయినమైంది. భారతదేశంలో మొదటి బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఏంది? భారతదేశంలో మొదటి బహుళార్థక సాధక ప్రాజెక్ట్ వచ్చేసి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అండి. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. ఆసియాలోని మొదటి రబ్బర్ డ్యామ్ ఏది? ఆసియాలోని మొదటి రబ్బర్ డ్యామ్ జంగావతి అండి. జంగావతి ఆసియాలోని మొదటి రబ్బర్ డ్యామ్. ఇందిరాగాంధీ ప్రాజెక్టుని ఏ నదిపై నిర్మించారు? ఇందిరా సాగర్ ప్రాజెక్టుని ఏ నదిపై నిర్మించారు? నర్మదా నదిపై అండి. ఇందిరా సాగర్ ప్రాజెక్టును నర్మదా నదిపై నిర్మించారు. ఏ నదిపై నిర్మించారు? ఇందిరా సాగర్ ప్రాజెక్టుని ఏ నదిపై నిర్మించారు? నర్మదా నదిపై అండి. ఇందిరా సాగర్ ప్రాజెక్టును నర్మదా నదిపై నిర్మించారు. దేశంలో ముఖ్యమైన కాలువలు అవి ఉన్న రాష్ట్రాలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది? మయూరాక్షి ఉత్తరాఖండ్ ఇది సరికాని జత అండి. మిగతా సరైనవే. సర్హిందూ ప్రాజెక్టు పంజాబ్, శారదా కాలువ ఉత్తరప్రదేశ్, బకింగ్హామ్ కాలువ ఆంధ్రప్రదేశ్ ఈ మొత్తం సరైనవే. మొట్టూరు ప్రాజెక్టు ఏ 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది? మొట్టూరు ప్రాజెక్టు ఏ 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది? తమిళనాడు, కర్ణాటక అండి. మొట్టూరు ప్రాజెక్టు ఏ 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది. 17th బిట్ వచ్చేసి మెల్లపెరియాన్ ప్రాజెక్టు ఏ 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది అంటే తమిళనాడు, కేరళ.
మెల్లపెరియాన్ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైందంటే తమిళనాడు కేరళం. 26th బిట్, మెట్టూర్ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైందంటే తమిళనాడు కర్ణాటక. మట్టూర్ ఈజ్ నథింగ్ బట్ కర్ణాటక అండి, తమిళనాడు కర్ణాటక. నదులు వారిపై నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించి కింది వాణిని జతపరచండి. ఉకాయ్ తపతి అండి. బాబ్లీ గోదావరి, బాబ్లీ గోదావరి నదిపై. పులిచింతల ప్రాజెక్టు కృష్ణా నదిపై ఉందండి. పులిచింతల ప్రాజెక్టు కృష్ణా నదిపై. బాబ్లీ ప్రాజెక్ట్ వచ్చేసి గోదావరి నదిపై ఉంది. సబర్గిరి ప్రాజెక్ట్ వచ్చేసి పంపా నదిపై ఉంది. ఢిల్లీ నగర వాసులకు ఏ ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందిస్తున్నారు? ఢిల్లీ నగర వాసులకు ఏ ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందిస్తున్నారు? రామగంగా ప్రాజెక్టు ద్వారా తాగునీరును అందిస్తున్నారు. చంబల్ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టు? చంబల్ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టు? రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండి. చంబల్ ప్రాజెక్టు రాజస్థాన్, మధ్యప్రదేశ్ మధ్య ఉమ్మడి ప్రాజెక్టు. కింద చంబల్ ప్రాజెక్టు భాగంగా ఉన్న ముఖ్యమైన డ్యాములు ఏవి? చంబల్ ప్రాజెక్టు భాగంగా ఉన్న ముఖ్యమైన డ్యాములు ఏవి? గాంధీ సాగర్ డ్యాము, జవహర్ సాగర్ డ్యాము, రాణా ప్రతాప్ సాగర్ డ్యాము. ఇది ఈ మూడిట్లో మూడు కూడా చంబల్ ప్రాజెక్టులో భాగంగా ఉన్న ముఖ్యమైన డ్యాములు అండి. ఈ మూడు కూడా చంబల్ ప్రాజెక్టులో భాగంగా ఉన్న ముఖ్యమైన డ్యాములు. కింది వాణిలో రాజస్థాన్ కాలువ ద్వారా లబ్ధి పొందుతున్న రాష్ట్రాలు ఏవి? రాజస్థాన్ కాలువ ద్వారా లబ్ధి పొందుతున్న రాష్ట్రాలు ఏవి? రాజస్థాన్, హర్యానా, గుజరాత్. రాజస్థాన్ కాలువ ద్వారా రాజస్థాన్, హర్యానా, గుజరాత్ లబ్ధి పొందుతున్నాయి. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వల్ల లబ్ధి పొందుతున్న రాష్ట్రాలు ఏవి? దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వల్ల లబ్ధి పొందుతున్న రాష్ట్రాలు ఏవి? పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ అండి. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఎన్ని ఆనకట్టలు నిర్మించారు? దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ లో ఎన్ని ఆనకట్టలు నిర్మించారు? 4 ఆనకట్టలు నిర్మించారండి. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ లో 4 ఆనకట్టలు నిర్మించారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ద్వారా 2 రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్. ఇందిరాగాంధీ కాలువకు ఏ నదుల ద్వారా నీరు లభిస్తుంది? ఇందిరాగాంధీ కాలువకు ఏ నదుల ద్వారా నీరు లభిస్తుంది? రావి, బియాస్, సట్లెజ్. ఈ 3 నదుల ద్వారా ఇందిరాగాంధీ కాలువకు నీరు లభిస్తుందండి. భారతదేశంలో అత్యంత ఎత్తైన ప్రాజెక్ట్ ఏది? భారతదేశంలో అత్యంత ఎత్తైన ప్రాజెక్టు నెహ్రూ డ్యామ్ అండి. భారతదేశంలో అత్యంత ఎత్తైన ప్రాజెక్టు బాక్రానంగల్ ప్రాజెక్ట్. బాక్రానంగల్ ప్రాజెక్ట్ అండి. బాక్రానంగల్ ప్రాజెక్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్. భారతదేశంలో అత్యంత ఎత్తైన ప్రాజెక్ట్ ఏది? బాక్రానంగల్ ప్రాజెక్ట్. ప్రపంచంలోనే అతి పెద్ద రాతి కట్టడపు ఆనకట్ట నాగార్జున సాగర్ అండి. రుద్రమాత కాలువ ఏ రాష్ట్రంలో ఉంది? రుద్రమాత కాలువ వచ్చేసి కేరళ. రుద్రమాత కాలువ వచ్చేసి గుజరాత్ లో ఉందండి. గుజరాత్. రుద్రమాత కాలువ గుజరాత్ లో ఉంది. భారతదేశంలో అతి ఎత్తైన సరస్సు ఏది? భారతదేశంలో అతి ఎత్తైన సరస్సు వచ్చేసి లోక్తక్ సరస్సు అండి. లోక్తక్ సరస్సు. భారతదేశంలో అతి ఎత్తైన సరస్సు లోక్తక్ సరస్సు. భారతదేశంలో అతి పెద్ద ఉప్పునీటి సరస్సు సాంబార్ సరస్సు అండి. సాంబార్లో ఉప్పు లేదు. ఉప్పు నీటి సరస్సు అంటే సాంబార్ సరస్సు. నాల్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? నాల్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్ రాష్ట్రంలో ఉందండి. నాల్ సరస్సు గుజరాత్ రాష్ట్రంలో ఉంది. సరస్సులు అవి ఉన్న రాష్ట్రాలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది? ఊలా సరస్సు ఉత్తరాఖండ్. ఇది తప్పండి. మిగతాది పుష్కర్ సరస్సు రాజస్థాన్ లో ఉంది. లోనార్ సరస్సు మహారాష్ట్రలో ఉంది. లోక్తక్ మణిపూర్ లో ఉంది. సరస్సుల నగరం అని దేన్ని అంటారు? సరస్సుల నగరం అని దేన్ని అంటారు? ఉదయపూర్ని సరస్సుల నగరం అని అంటారండి. మన దేశంలో అతిపెద్ద తీర సరస్సు ఏది? మన దేశంలో
అతిపెద్ద తీర సరస్సు ఏది? కొల్లేరు సరస్సు అండి. తీర సరస్సు చిలుకా సరస్సు. సారీ, మన దేశంలో అతిపెద్ద తీర సరస్సు చిలుకా సరస్సు. మన దేశంలో అతిపెద్ద తీర సరస్సు వచ్చేసి చిలుకా సరస్సు. సరోవరియా రాష్ట్రం అని దేనిని అని పిలుస్తారు? సరోవరియా రాష్ట్రం అని జమ్మూ కాశ్మీర్ ని పిలుస్తారు. మన దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? పులార్ సరస్సు మన దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. సరస్సులు అవి ఉన్న రాష్ట్రాలకు సంబంధించి కింది వాణిని జతపరచండి. ఇది దాల్ సరస్సు జమ్మూ కాశ్మీర్ లో ఉంది. దాల్ సరస్సు జమ్మూ కాశ్మీర్ లో ఉంది. లెన్మనాథ్ సరస్సు కేరళలో ఉంది. లెన్మనాథ్ సరస్సు కేరళలో ఉంది. సాంబార్ సరస్సు వచ్చేసి రాజస్థాన్ లో ఉంది. ఉప్పునీటి సరస్సు, ఇది అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. చిలుకా సరస్సు ఒడిస్సాలో ఉంది. చిలుకా సరస్సు ఒడిస్సాలో ఉంది. ఇది మన దేశంలో అతిపెద్ద తీర సరస్సు అండి. చిలుకా సరస్సు ఒడిస్సాలో ఉంది. కాలువలు అవి ఉన్న రాష్ట్రాలకు సంబంధించి ఇన్ని వాటిలో సరి కానిది ఏది? ఫస్ట్ సరైనది ఎవరో చూద్దామండి. సోన్ కాలువ బీహార్ సరైనది. భవానీ కాలువ తమిళనాడు సరైనది. కామసుబేరి కాలువ పశ్చిమ బెంగాల్ సరైనది. జోగ్ జలపాతం ఏ నదిపై ఉంది? జోగ్ జలపాతం ఏ నదిపై ఉంది? శరావతి నదిపై ఉంది. జోగ్ జలపాతం శరావతి నదిపై ఉంది. జోగ్ జలపాతం శరావతి నదిపై ఉంది. దండకారణ్య నది అని దేన్ని పిలుస్తారు? దండకారణ్య నది అని దేనిని పిలుస్తారు? ఇంద్రావతి నదిని దండకారణ్య నది అని పిలుస్తారు. కింది కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టు ఏది? ఫస్ట్ నిర్మించిన ప్రాజెక్టు చూద్దాం. నాగార్జున సాగర్ నిర్మించారు. పులిచింద్ర కృష్ణా నదిపై. ప్రకాశం భారతి కృష్ణా నదిపై నిర్మించారు. ఇంకా ధవళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కృష్ణా నదిపై నిర్మించలేదండి, అది గోదావరి నదిపై ఉంది. ధవళేశ్వరం. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.